నమస్కారం కృష్ణారావు గారు. మనము ఈ అవియార్ టాక్స్ మొదలుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక రకంగా మనం చేయకపోయినా ఈ తిరుమల తిరుపతిని ఒక కాంట్రవర్సీలోకి తీసుకొచ్చి డిస్కషన్స్కి దానికి చేయడానికని ఒక ప్లేస్ అనేది ఒకటి చేస్తున్నారు. అది అంటే బేసికల్గా ఏంటంటే ఇది ధర్మప్రచారము, హిందువుల మనోభావాలకు సంబంధించి భగవంతుడు హిందూ సమాజానికి మామూలుగా మరి ఇట్లాంటి వాటికంటికి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మనకి చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. ఒకటి ఏంటంటే అన్యమత ప్రచారము, తర్వాత లడ్డు కల్తీ, తర్వాత మిగిలిన చాలా రకాలైనటువంటి అక్కడ స్టాంపేడ్ మీద కానీ ఏదైనా. ఇప్పుడు లేటెస్ట్గా గత వారం రోజుల క్రితం వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇది తిరుమల గోశాల కన్నా తిరుపతిలో ఉండే గోశాలను, ఎందుకంటే అది కింద మనకి వెటర్నరీ కాలేజ్ పక్కనే చాలా పెద్ద గోశాల ఉంది, అనాదిగా ఉండే భగవంతుడికి కావాల్సిన కైంకర్యానికి కావాల్సిన పాలు అవన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం ఇదంతా చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తునే చేశారు. అలాంటి గోశాల నిర్వహించడం చాలా కష్టమే. మరి చక్కగా ఇన్నాళ్ళు నడుచుకుంటూ వస్తున్నది సడన్గా దీన్ని కూడా కాంట్రవర్సీలోకి తీసుకొచ్చి మరి 100కు పైగా ఆవులు పోయాయని చెప్పి చచ్చిపోయాయని చెప్పి కొంచెం అంటే ఫేక్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ పెట్టి కొంచెం అలజడిని సృష్టించడానికి చేసిన సంగతి అయితే కరెక్ట్. ఒకటేంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళు చెప్పినట్టు కూడా అసలు గోవులే చచ్చిపోయాయని మరణించాయని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అవి వార్ధక్యం వల్ల కానీ అనారోగ్యం వల్ల కానీ ఉంటాయి. ఒక లిటిల్ స్మాల్ అంటే నాట్ బిగ్ క్వాంటిటీ, బట్ సహజంగా ఉండేది ఉంటుంది. బట్ ఇది ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఒక వైరల్ ఇది క్రియేట్ చేసి ఒక అలజడిని సృష్టించడం కోసం వైఎస్ఆర్సిపి వాళ్ళు చేశారు. అయితే దీనికి ఇమ్మీడియట్గానే మరి టీటీడీ చైర్మన్ నాయుడు గారు, తర్వాత అక్కడ ఉండే అయినటువంటి లోకల్ బోర్డు మెంబర్ రెడ్డి గారు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి చూడడం, వాటిని ఇది చేయడం, దీని మీద ఒక ప్రెస్ మీట్ ఇవ్వడము, తర్వాత మరి భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద చాలా తీవ్రమైనటువంటి ఖండన చేసి వారి మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఇది తీసుకోవాలని చెప్పేసి ఇది చేశారు. అటువంటిది కూడాను ఇప్పుడు ఏదో స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఈ గోశాల సరిగ్గా నిర్వహణ చేయకపోవడం వల్లనే ఈ సమస్యలు వచ్చాయని చెప్పి ఆరోపణలు ఉంటున్నాయి. మీరు కూడా టీటీడీఓ కింద పనిచేశారు. మరి అక్కడ గోశాల నిర్వహణ ఎట్లా ఉంటుంది, ఏవేవి ఎట్లా ఉంటాయి, ఏమిటి, అసలు దీని మీద వచ్చిన ఆరోపణలను మనం ఫస్ట్ ఖండించడమే కాకుండా ప్రజల్లో ఉండేటువంటి ఒక విధమైనటువంటి అపోహని తొలగించవలసిన అవసరం అయితే ఉంది. దాని మీద ఒక 2 ముక్కలు మీరు చెబితే బాగుంటుంది. అంటే ఇప్పుడు మొన్న అన్ఫార్చునేట్గా ఆ స్టాంపీడ్ జరిగి కొంతమంది చనిపోయినప్పుడు అక్కడ సెక్టరల్ ఆఫీసర్గా వేసినటువంటి ఆఫీసరు గోశాల ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి హర్నాథ్ రెడ్డి అనుకుంటా అతని పేరు, హర్నాథ్ రెడ్డి. అతను సస్పెండ్ అయినాడు. ఆ ఇన్సిడెంట్ వలన సస్పెండ్ అయినాడు. కానీ నేనున్న పీరియడ్లో నేను 2 years ఉన్నాను. ఉన్న కొంతమంది రిలయబుల్, ఆనెస్ట్, కాన్షియస్ ఆఫీసర్లలో హర్నాథ్ రెడ్డి ఒకడు. ఆ గోశాల సక్రమంగా సరిగ్గా నడుస్తూ ఉన్నది అంటే ఆయన వల్లనే అందరూ క్రెడిట్ ఇస్తూ ఉండేవాళ్ళు. నేనే కాదు, అంతకుముందు ఈవోస్ కానీ ఆ పైన వచ్చిన వాళ్ళు కానీ జనరల్ పబ్లిక్లో కానీ మంచి పేరు ఉంది. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే నాకు 3 రెడ్డి పిల్లర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి హర్నాథ్ రెడ్డి, ఇంకోటి మున్ని రత్నం రెడ్డి అని ప్రొక్యూర్మెంట్ సైడ్ ఉండేవాడు, ఇంకో ఆయన చీఫ్ ఇంజనీర్ ఉండేవాడు, ఆయన పేరు మర్చిపోతున్నాను. బట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఆనెస్ట్ చీఫ్ ఇంజనీరింగ్ సైడ్ అటువంటి వ్యక్తిని మనం మళ్ళా చూడలేము. అంత ఆనెస్ట్ పర్సన్ ఆయన. హీ వాస్ ది చీఫ్ ఇంజనీర్. సో ఆ రకంలో హైలీ రేటెడ్ పర్సన్స్లో ఈయన కూడా ఒకడు. ఎవరు? హర్నాథ్ రెడ్డి ఒకడు. సరే, అన్ఫార్చునేట్ ఆ దాంట్లో ఆయన ఇన్వాల్వ్ కావటం అంటే వాజ్ సెక్టరల్లీ ప్రజెంట్ దేర్. యాక్చువల్లీ అంత పెద్ద స్టాంపీడ్ జరిగినప్పుడు ఎవరో రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ లోకల్లీ ఆయన వేస్తున్నారు కాబట్టి ఆయన సస్పెన్షన్కు గురైనాడు. ఆయన సస్పెన్షన్ అయిన తర్వాత ఏమైనా క్వాలిటీ ఆఫ్ నిర్వహణలో కొంత మార్పు వచ్చిందా తెలియదు. అది మనకు చూడాలి. లెట్ ట్రూత్ కమ్ అవుట్ యాజ్ ఇట్ కమ్స్. లేక ఇది కేవలం ఒక దురుద్దేశంతో చేస్తున్నటువంటి
కంప్లైంట్స్ అయి ఉండొచ్చు, అది కూడా క్వైట్ పాసిబుల్. బికాస్ సడన్గా అంత ముందున్న దానికన్నా ఎక్కువ పెరిగే అవకాశం ఉండదు. వార్ధక్యం వల్ల వాటి వల్ల చనిపోతే అది వేరే విషయం, కాన్షియస్గా ఇది కానప్పుడు చూడాలి. బట్ ఇది మాత్రం ఎంక్వైరీ చేసి ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్తో షేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే టీటీడీకి ఉన్నది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బికాస్ అంత పెద్ద గోశాల, ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం అనేది కూడా ఉండింది పలమనేరు అక్కడ ల్యాండ్ తీసుకొని. సో అది అది సక్రమంగా నిర్వహించలేకపోవటం అనేది మాత్రం క్షమించరాని విషయం. అతను చాలా బాగా చేస్తున్నాడు అనేటటువంటిది కూడా యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. చాలామంది అంటే అన్లెస్ మారుంటే తప్పితే, నేను ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి 10 ఏళ్ళు అయింది, ఈ లోపల వ్యక్తుల్లో మార్పులు వచ్చి సరిగ్గా నిర్వహణ చేయకపోతే అది వేరే విషయం. బట్ ఆ రోజుకు 10 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ మాత్రం, రెప్యుటేషన్ మాత్రం అతను చాలా బాగా మేనేజ్ చేస్తూ ఉన్నాడు. సో దీనిని మరి ఒక 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 ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేసి, బికాస్ వీళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు, ఈ వాళ్ళ పీరియడ్లో ఎక్కువ జరిగిందని వీళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు జరిగిందని వాళ్ళు అంటున్నారు. అండ్ అది కూడా మళ్ళీ పొలిటికల్ అయిపోయింది. దీంట్లో ఏమి ఎవరైనా ఫ్యాక్ట్ ఫైండింగ్ కింద న్యూట్రల్ పర్సన్ చేసిన అలిగేషన్ అయితే ఇటుగానే అటుగానే దానికి కొంత వాల్యూ ఉంటుంది. అటు పొలిటికల్ ఇటు పొలిటికల్ అయినప్పుడు రెండింటికి కూడా వాల్యూ లేకుండా పోతుంది. బట్ ఒకటి మాత్రం నిజం, టీటీడీ నిర్వహణ, నియంత్రణ, పరిపాలనలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చాలామంది భావించారు. ఎందుకనంటే అంతకుముందు పీరియడ్లో బాగా దిగజారిపోయింది, చాలా కష్టాలు భక్తులు పడ్డారు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాత కూడా అంతగా క్వాలిటేటివ్గా ఇంప్రూవ్మెంట్ అయితే అవుపించటం లేదు. అదే రకమైనటువంటి సమస్యలు, అదే ఇన్ఫ్యాక్ట్ దానికి మించి రోజు కోఆర్డినేషన్ లేకపోవటం, చైర్మను, ఈఓ, జేఈఓ ముగ్గురు 3 పంతాలుగా పోతున్నారనేటటువంటిది వినిపించడం, కోఆర్డినేటెడ్గా పనిచేయకపోవటం, సీఎం ముందే వీళ్ళు ఉన్న అభిప్రాయ భేదాలు బయటపడటం అనేటటువంటిది అది ఇన్స్టిట్యూషన్కి మంచిది కాదు. కోఆర్డినేటెడ్గా సక్రమంగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దీని మీద అయితే తప్పకుండా గ్రేటర్ డీటెయిల్ ప్రజలతో షేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మంచి విషయం చెప్పారండి. అంత 5 వచ్చిందా? అది కూడా రాలేదు. మంచి విషయం చెప్పారండి. నమస్కారం.